యుద్ధం ముగిసిపోతుంది అని ప్రపంచం ఆశించింది. కానీ ఇప్పుడే అసలు భయం మొదలైంది. గల్ఫ్ గగనతలం క్షిపణుల మోతతో దద్దరిల్లిపోతుంది. ఒకవైపు శాంతి మంత్రం, మరోవైపు క్షిపణి వర్షం. ఇరాన్ విపాత్రాభినయం చేస్తుందా? ఈ శనివారం యుఏఈపై జరిగిన భీకర దాడులు దేనికి సంకేతం? ముస్లిం దేశాలన్నీ సోదరులు అని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఈద్ సందేశం ఇస్తూ ఉండగానే అటు నుంచి 3 బాలిస్టిక్ మిసైళ్లు, 8 డ్రోన్లు యుఏఈ లక్ష్యంగా దూసుకొచ్చాయి. అమెరికా స్థావరాలే మా టార్గెట్ అని ఇరాన్ చెబుతున్నా మధ్యలో నలుగుతున్నది ఎవరు? హర్మూజ్ జలసంధి దిగ్బంధంతో ఇప్పటికే ఊపిరాడని ప్రపంచానికి ఈ తాజా దాడులు ఎలాంటి ముప్పు తెచ్చిపెట్టబోతున్నాయి? గల్ఫ్ నుంచి సాక్షి ప్రత్యేక రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. శనివారం ఉదయం యుఏఈ గగనతలం ఒక్కసారిగా అల్లకల్లులమైంది. ఇరాన్ నుంచి దూసుకొచ్చిన 3 బాలిస్టిక్ మిసైళ్లు, 8 డ్రోన్లను ఎమిరేట్స్ డిఫెన్స్ సిస్టమ్స్ గాల్లోనే అడ్డుకున్నాయి. ఇరాన్ దాడులు ఇప్పుడు కేవలం ట్యాంకర్లకే పరిమితం కాలేదు, నేరుగా పొరుగు దేశాల గడ్డపైకి చేరుకున్నాయి. విచిత్రం ఏమిటంటే ఈ దాడులు జరుగుతున్న సమయంలోనే ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ వింత ప్రకటన చేశారు. ఈద్ సందర్భంగా పొరుగున ఉన్న ముస్లిం దేశాలన్నీ తమకు సోదరుడు అని, తమకు ఎవరితోనూ వివాదాలు వద్దని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కానీ క్షేత్రస్థాయిలో జరుగుతోంది మాత్రం దీనికి పూర్తిగా విరుద్ధం. మా పోరాటం అమెరికా సైనిక స్థావరాలతోనే తప్ప వాటికి ఆశ్రయం ఇస్తున్న గల్ఫ్ దేశాలతో కాదని ఇరాన్ అధికారులు పదే పదే చెబుతున్నారు. కానీ హర్ముజ్ జలసంధి మూతపడటం వల్ల ఇప్పటికే దుబాయ్ లాంటి మెట్రో నగరాల ఆర్థిక మూలాలు దెబ్బతింటున్నాయి. ట్యాంకర్ల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రపంచ ఇంధన సరఫరా గొలుసు కుప్పకూలిపోయింది. పర్షియన్ గల్ఫ్లో నిలిచిపోయిన వందలాది ట్యాంకర్లు ఇప్పుడు మృత్యువు నీడలో ఉన్నాయి. ఇరాన్ దగ్గరున్న అధునాతన డ్రోన్లు, మిసైల్ టెక్నాలజీ ముందు అమెరికా రక్షణ కవచం ఎంతవరకు నిలబడుతుందన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఈ పరిణామాలు గల్ఫ్ దేశాలను అమెరికాకు దూరం చేస్తాయా, లేక ఇరాన్పై పెద్ద ఎత్తున యుద్ధానికి దారి తీస్తాయా?